మరి దానికి కావాల్సిన పదార్థాలను చూద్దామా? ఉడికించిన సోయా, ఉడికించిన బాస్మతి రైస్, ఆనియన్, కరివేపాకు, పసుపు, కారం, పోపు దినుసులు, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, కాజు, జీరా పౌడర్. సోయా చంక్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో హరిత గారు ఎలా చేయాలంటారు? ఫస్ట్ బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ పడుతుందండి. పోపు వేస్తుంది. జీరా, ఆవాలు, పోపు దినుసులు వేస్తున్నాను. పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్. జనరల్గా ఇంట్లో ఎటువంటి వంటలను ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు, అట్లాగే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారండి తినడానికి? ఫ్రైడ్ రైస్, బిర్యానీ అలాంటివి అండి. మామూలు సింపుల్గా డైలీ ఆయిల్ తక్కువ వేసి చేసేటువంటి ఇష్టపడతారు అంతే. ఇప్పుడు సోయా చంక్స్ వేస్తాం. అది నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసి వాటర్ తీసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఇందాక ఫ్రెండ్స్ తోటి గుళ్ళకి వెళ్ళడం అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా. సో జనరల్గా ఏంటంటే కిట్టీస్ లాగానా ఎట్లా ప్లాన్? కిట్టీస్ కూడా ఉంటాయి కానీ కిట్టీస్ అంటే మామూలుగా అలా కాకుండా ఎంజాయ్ పర్పస్ ఇట్లా మనీ అట్లా పే చేసుకొని అలా కాకుండా వీక్లీ వన్స్ ఒకరి దగ్గర నుండి ఒకరు ప్రోగ్రామ్ పెట్టుకుంటే మళ్ళీ ఒకరు అలా పెట్టుకోవడం అట్లా వెళ్తాం అంతే. ఇంకా ఓకే, టీ పార్టీ, లంచ్, డిన్నర్కి అలా. ఓకే. రైస్ వేయాలి. కాస్త గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా, కారం టేస్ట్కి తగినంత కాస్త. అవన్నీ స్పైసెసే కాబట్టి కాస్త తక్కువ పడుతుంది. సాల్ట్, కాస్త కాజు, సోయా చంక్స్ రైస్ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే.
సోయా చంక్స్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. సో సోయా చంక్స్ రైస్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. సోయా చంక్స్ రైస్ కు కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, బాస్మతి రైస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, గరం మసాలా, పోపు దినుసులు. సోయా చంక్స్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసి పోపు దినుసులు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన సోయా చంక్స్ వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి కలుపుకొని మరికొంచెం సేపు వేయించుకొని చివరిగా కొత్తిమీర, కాజు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే సోయా చంక్స్ రైస్ రెడీ.